ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. మరి ముఖ్యంగా ఇంటి పునాది నుంచి మొదలు డ్రైనేజీ వ్యవస్థ వరకు ప్రతిదీ వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకోవాలి. కేవలం నిర్మాణం విషయంలోనే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా వాస్తు పాటించాలి. ఆ లోపాల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో నీటి విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఆర్థికపరమైన, మానసికపరమైన సమస్యలు వస్తాయి. ఇంట్లో ట్యాపులు లీక్ అవుతున్నా చాలా మంది పట్టించుకోరు. ఇలా లీక్ అవ్వడం మంచిది కాదు. చుక్క చుక్క నీరు కారడాన్ని పెద్ద వాస్తు దోషంగా పరిగణించాలి. ఇంట్లో ట్యాపుల నుంచి నీరు లీక్ అవుతుందంటే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. లీక్ అయ్యే ట్యాపులను వెంటనే మార్చుకోవాలి. ఇంట్లో బోరు అందుబాటులో లేని వాళ్ళు డ్రమ్ములు వంటి వాటిలో నీటిని స్టోర్ చేసుకుని పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని ఉత్తర దిశలో ఉంచాలి. అలాగే కుబేరుడు అధిపతి అయిన దిశలో నీరు ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం లేదా పడమర దిశలో స్టోర్ చేసిన నీటిని ఉంచకూడదు. అలా ఉంచితే కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. ఇంట్లో నీటి వాలు ఖచ్చితంగా తూర్పు దిశగా ఉండాలి. టైల్స్ కడిగే సమయంలో నీరు ఖచ్చితంగా తూర్పు దిశగా వెళ్ళాలి. ఇంట్లో సంపద వృద్ధి అప్పుడే పెరుగుతుంది. ఉత్తర దిశలో నీరు ప్రవాహం ఉంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు దరిచేరవు. నీరెప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దిశలో ప్రవహించకూడదు. ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి వాస్తు ఉన్న ఇంట్లో ఉంటే ఆర్థికంగా చాలా నష్టపోతారు. చీటికి మాటికి తగాదాలు వస్తాయి. ఒకవేళ దక్షిణ దిశ వైపు ప్రవహిస్తే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. ఇక అన్నింటికీ ఉత్తమమైన వాస్తు ప్రకారం పల్లమంతా ఈశాన్యం వైపే ఉండాలి. ఇలా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులంతా ప్రశాంతంగా ఉంటారు.